అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి వాటర్ 24 గంటలు నల్లలు వచ్చినాయి. తెలం దాకా పొద్దున్న దాకా వచ్చినాయి. మేము మంచిగా ఉన్నాయి మాకు అక్కడ. కానీ ఇప్పుడైతే ఈయన వచ్చిండు, మాకు నీళ్లు బంద్ అయిపోయినాయి. మాకు నీళ్లు వస్తలేవు, ఏం వస్తలేవు. ఇంట్లో కొంటి బిందెలు పట్టుకొని పోయినా కూడా ఎవరు పట్టుకొని ఇస్తలేరు. మరి ఏం చేయాలి మేము? మాకు మా పిల్లలకు కష్టమైతుంది, మాకు కష్టమైతుంది. ఒక్క బిందె ఏమైతుంది మాకు? ఒక్క గంటలో కొట్టే ఒక్క బిందెడు ఏమనుకోవాలి? నీళ్లు లేదు, మాకు ఎట్లా వెళ్తుంది? మాకు నీళ్లు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా ఉన్నది. హాస్పిటల్, ఎంజేము, సర్కార్ దవాఖాన్లు అవన్నీ మంచిగా చేసిండు కేసీఆర్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఏది లేదు. ఆయన గెలిచిండు, పైన ఉన్నాడు. మేము ఇట్లా తలడిల్లు పోతున్నాం నీళ్ల కోసానికి. మాకు తిండి లేకున్నా పర్వాలేదు, కానీ మాకు నీళ్లు ఉండాలి కదా. మేము కూలినాలు చేసుకొని బతకటోళ్ళము. పింఛన్ అయితే 4,000 పింఛన్ ఇస్తాము, మీరు ఎయ్యండి మమ్మల్ని గెలిపించండి అని అంటే 4,000కు సరే అని అందరు వేసిండ్లు. వేసి గెలిపిస్తా 4,000 కూడా లేవు. అవే కేసీఆర్ ఇచ్చిన 2,000 మాకు వస్తున్నాయి. ఆ కేసీఆర్ అయితే 3,000 ఇస్తాము అని అన్నా కూడా ఎవరు వెయ్యలేదు. ఈయన 4,000 ఇస్తాము అనగానే అందరూ ఆయనను గెలిపించిండ్లు అయిపోయింది. కానీ మమ్మల్ని చూసుకునేటోళ్ళు లేరు. 2,500 ఇస్తామని అన్నారు, అవి కూడా లేదు. ఆ బియ్యమే వస్తున్నాయి మాకు. మాకు ఇండ్లు కట్టిస్తాము అని అన్నారు, ఇండ్లు కూడా లేవు. ఇంతవరకు లేవు ఇండ్లు. కోలపాక సుభాషిణి.